చెప్పండమ్మా, ఎక్కడి నుంచి సమస్య? మేము మదీనాగూడ షేర్లింగంపల్లి నుండి వచ్చామండి. మాది రిజిస్ట్రేషన్ ప్లాటు. మేము పర్మిషన్ తీసుకొని బీఆర్ఎస్ అది ఉంది మా ఇంటికి 2 ఫ్లోర్లు ఇల్లు కట్టుకున్నాము. అయితే మా ఇంటి పక్కన ఓ నాలా కూడా ఉంది, అది మా రిలేటివ్ స్థలమే. దాంట్లో కూడా నాలా తీశారు. వాళ్ళు కంపెన్సేషన్ ఇవ్వమని కోర్టుకు వేసుకున్నారు. అయితే మా ఇంటి ఎదురుగా BHL మానస ఎగ్జిక్యూటివ్ అనే అపార్ట్మెంట్ వాళ్ళు వచ్చి 2014లో పర్మిషన్ తెచ్చుకున్నారు. నాలా జరిపి పర్మిషన్ తెచ్చుకున్నారు సార్. 2016లో మమతా మేడం, కమిషనర్ మేడము ప్లస్ ఎమ్మెల్యే గాంధీ గారు, కార్పొరేటర్ గారు వచ్చి ఆడ గోడ ప్లస్ ఫ్లోరింగ్ అంతా పాల్గొట్టిపోయారు నాలాలో ఉందనేసి. అయితే ఇప్పుడు అది టెంపరీగా ఉండే వాళ్ళు ఇప్పుడు పడిపోయింది. అయితే GHMC వాళ్ళు డిమాలిష్ చేసిన వాల్ని మళ్ళీ రీకన్స్ట్రక్షన్ చేయడం తప్పు కదా సార్? అదే ప్లేస్లో రీకన్స్ట్రక్షన్ చేయడం తప్పు కదా? మేము GHMCలో చెప్పినా కూడా అదే మా పర్మిషన్లు ఎలా ఉందో అదే కరెక్ట్ అమ్మా అంటున్నారు. మరి ఈ ఫోటోలు ఏంటి సార్ అని ఫోటోలు చూపిస్తే కూడా ఇది నాకు సంబంధం లేదంటున్నారు. ప్రతి ఒక్క ఫోన్లో కూడా నాలా కబ్జా బిల్డర్ అట్ మదీనాగూడ 2016 సెప్టెంబర్ 26 అని కొడితే ప్రతి ఒక్కళ్ళ ఫోన్లో వస్తుంది సార్. ఆ వీడియో చూడమంటే ఇది నాకు సంబంధం లేదంటారు. రిటర్న్గా నాకు లెటర్ చూపించమంటారు. కమిషనర్ రాసిన లెటర్ నాకు ఇస్తారా సార్? నేను RTIలో నాకు లెటర్ ఇవ్వమని ఇచ్చాను, లెటర్ ఇచ్చాను, నాకైతే ఇవ్వలేదు. ఇప్పుడు ఆయన పర్మిషన్లో 2 కలవట్లు చూపించాడంట, ఈస్ట్ సైడ్ వెస్ట్ సైడ్. ఈస్ట్ దాన్ని పర్మిషన్ ఇచ్చారు, వెస్ట్ దానికి ఇవ్వలేదు. ఈస్ట్ కూడా ఈ 2016లో మేడం వచ్చినప్పుడు క్యాన్సిల్ చేసింది, మమతా మేడం క్యాన్సిల్ చేశారు, కమిషనర్ క్యాన్సిల్ చేశారు. అయితే ఇప్పుడు వెస్ట్ సైడ్ పర్మిషన్ లేని దానికి రోడ్డు పోస్తాను, నేను పైప్ లైన్ వేస్తానని వస్తున్నాడు సార్. అది కలవట్ కరెక్ట్గా నా ఇంటి ఎదురు, ఈశాన్యం మూల నా ఇంటి ఎదురు. ఆ కలవట్టుగా నాడు కడితే నా ఇల్లు మొత్తం పోయింది. అయినా నేను 15 ఏళ్ళ నాడు ఇల్లు కట్టుకున్నాను, వాళ్ళు 10 ఏళ్ళ నాడు ఇల్లు కట్టుకున్నారు. అక్కడ కలవట్ పర్మిషన్ ఇచ్చే అతను సైట్ ఇంజనీర్ వచ్చి చూస్తాడు కదా, ఏ ఇంటికి ఎక్కడ కలవట్టు ఎటు జరిపితే ఎవరికి ప్రాబ్లం అయితే, ఎక్కడ కలవట్లు పెడితే నాలా ఎటు జరిపితే ఎవరు ప్రాబ్లం అయితే, కలవట్టు ఎక్కడ ఉంటే ఎలా ప్రాబ్లం అయితే నేను చూసి కరెక్ట్ న్యాయం ఇవ్వాలి కదా సార్? వాళ్ళు చేసుకున్న తప్పుకి మమ్మల్ని ఈరోజు అన్యాయం చేస్తే ఎట్లా అవుతుంది సార్? అన్నీ కరెక్ట్గా ఉండవాళ్ళమే. మేము రోడ్డు మీద 7 సంవత్సరాలు తిరుగుతున్నాం సార్. హైకోర్టులో వేసాను, హైకోర్టులో ఆదర్శ్ నగర్ టు శాంతినగర్ రోడ్డుకి పర్పెండిక్యులర్లో రావాలని ఉంది, నాట్ చేంజ్ అలైన్మెంట్ అని ఉంది. అది కూడా పట్టించుకోవట్లేదు. ఆయన 270 ఫ్లాట్లు లెట్రిన్ ఆడ పెట్టాడు, మా ఇంటి ఎదురు పెట్టాడు. ఆయన వర్షాకాలం పైనుండి ఎరుగుతూ ఉంటే మేము అదని తొక్కుంటే మోకాళ్ళలోకి నీళ్ళలో మేము తిరగాలి. ఎవరు చెప్పినా, అధికారులు చెప్పినా అనట్లేదు, మా GHMCలో చెప్పినా అసలు ఎవ్వరు పట్టించుకోవట్లేదు సార్. ఇక్కడ CM గారి దగ్గర న్యాయం జరిగితే అన్యాయం న్యాయం చేస్తున్నారు, అన్యాయంగా ఉండి అనేసి తీసేసి న్యాయంగా ఉండి న్యాయం చేస్తున్నారనేసి ఆ ఉద్దేశంతో ఇక్కడికి వచ్చాము సార్. CM గారి దగ్గర న్యాయం జరిగిద్ది అనేసి. ఇప్పుడు ఆ అపార్ట్మెంట్ వాళ్ళకి NOC లేదు. ఆయన 3 బ్లాకులు తీసుకున్నాడు, ABC అని. Cకి ఈ నాలా మూలన C పర్మిషన్ ఆపేశారు. B బ్లాక్ NOC ఇవ్వలేదు, వాళ్ళకి మంజీరా డ్రైనేజ్ ఏమీ లేదు, అన్ని నాలాలో కలిపేశాడు. A బ్లాక్ కూడా NOC రాలేదు. ఏమి లేకోకుండానే వాళ్ళు మమ్మల్ని దౌర్జన్యం చేస్తున్నారు సార్. GHMCలో నేను ఎన్ని లెటర్లు ఇచ్చి 7 సంవత్సరాలు తిరిగినా కూడా ఎవరూ పట్టించుకోవట్లేదు సార్. మిడిల్ క్లాస్ వాళ్ళు ఎన్ని కోర్టులు తిరుగుతాం సార్, ఎన్నిసార్లు తిరుగుతాము? వచ్చిన సంపాదన అంతా కోర్టులకే పెడితే మేమేం తినాలి సార్? మేమే ఎట్లా బతకాలి సార్? ఓట్లేసి మిమ్మల్ని గెలిపించుకుంటాము. మా సమస్యలు పరిష్కారం చేయనప్పుడు ఇంకా మీరు ఉండేందుకు, మేము ఉండేందుకు? ఇప్పుడు మేము ఓట్లేసి మిమ్మల్ని గెలిపిస్తాం, మీరు ఏదో మాకు న్యాయం చేస్తారని కదా. న్యాయం వైపు ఉండాలి కానీ అన్యాయం వైపు ఉండేసి అపార్ట్మెంట్ వాళ్ళు చాలామంది ఉన్నారు, మమ్మల్ని మనకు బాగా చూస్తారని అక్కడ మేనేజ్ అయిపోతే మేము ఎలా బతకాలి సార్? న్యాయంగా ఉండాలి, మేము ఎట్లా బతకాలి? మాకు ఎట్లా అన్యాయం చేస్తున్నారు సార్. కోర్టు నాలా చేంజ్ ద అలైన్మెంట్ అంది. ఆదర్శ్ నగర్ టు శాంతినగర్ రోడ్లో పర్పెండిక్యులర్ కట్టాలని అంది. ఒక బ్రిడ్జి అలా కట్టాడు, దాని స్ట్రైట్గా పోవాలి. ఈయన పర్మిషన్లో నాలా పర్మిషన్ తెచ్చేసుకున్నాడంట. BHL మానస ఎగ్జిక్యూటివ్ అతను 2014లోనే నాలా జరిపే పర్మిషన్ తెచ్చేసుకున్నాడు. అక్రమంగానే తెచ్చుకున్నాడు. GHMC వాళ్ళు ఆ రోజు అక్రమంగానే ఇచ్చారు. 2014లో నాలా జరిపి పర్మిషన్ ఇచ్చారు, 2016లో ఎందుకు పాల్గొట్టారు సార్? ఈ ఫోటోలు చూపితే ఈ నా పనికిరావు అంటాడు, వీడియో చూపితే వీడియో నా పనికిరాదు. రిటర్న్గా తెమ్మంటారు, రిటర్న్ నేను రాసేవాళ్ళ? GHMC మీరు నోట్ ఇవ్వకపోతే మేమేం చేయాలి సార్? మీరు అంటే మేము కోర్టులకి అయితే కోర్టులో సబ్మిట్ చేస్తారు నోట్లు, అంతేగాని మాకెవరు కదా. ఎన్నిసార్లు మీ చుట్టూ మేము తిరిగి, ఎన్నిసార్లు 7 సంవత్సరాల నుండి తిరుగుతున్నాను, లెటర్లు ఇస్తున్నాను. నెలకోటి పెడతాడండి, పోయిన నెల రోడ్డు అన్నాడు, రోడ్డు ఆపాము. కమిషనర్ గారు CM గారు ఇంటికి పోయాము, ఇంటికి పోయి వాళ్ళు లెటర్ ఇస్తే ఆయన GHMC పంపించేసరికి వాళ్ళు ఆపేశారు, రోడ్డు ఆపారు. ఈ నెలలో గోడ పెట్టాడు, వచ్చే నెల ఇంకోటి పెడతాడు, మళ్ళీ పైప్ లైన్లు అంటాడు. పైప్ లైన్లు వేస్తాననేసి మొన్న అయితే 7 పైప్ లైన్లు అయితే మేము కిరోసిన్ పోసి అగ్గిపొలకి వేసుకుంటాం, మీరు అన్యాయంగా పైప్ లైన్లు వేస్తున్నారు. అసలు ముందు నాలా గుర్తుపెట్టి, ఒరిజినల్ నాలాని గుర్తుపెట్టి మాకు న్యాయం చేయండి అంటే, యాడ్ చెప్పుకుంటా చెప్పుకోపో, ఏం చేసుకుంటా చేసుకోపో అని అట్లా మాట్లాడుతున్నారు సార్. నేను ఎటు పోవాలి సార్?
మీరు న్యాయం చేస్తారని మీ దగ్గర పరిగెత్తుకుంటూ వచ్చాం సార్. మీ ఆధ్వర్యంలో మాకు న్యాయం జరిగిద్ది అనేసి మేము మనస్ఫూర్తిగా ఇక్కడ పరిగెత్తుకుంటూ వచ్చాం సార్. మీరు తప్ప నుంచి మాకు ఎవరు దిక్కు లేరు సార్. సంబంధిత అధికారులు వచ్చినా కూడా అక్కడ అపార్ట్మెంట్ ఆయన మేనేజ్ చేసేస్తున్నాడు. వాళ్ళుగా సార్ మీరే వచ్చి నాకు ఆడ న్యాయమే చేయండి సార్. నాకు అన్యాయం అయితే మీరు చేయొద్దు, న్యాయమే చేయండి. అక్కడ ఉన్న పర్మిషన్లన్నీ తీయండి, అందరు లేఅవుట్లు తీయండి, అందరు రిజిస్ట్రేషన్ పేపర్లు తీయండి, అన్నీ తీసి చూసి నాకు న్యాయం చేయండి సార్. మిమ్మల్ని కోరుకుంటున్నాను సార్. సీఎం గారు మీ దగ్గర నాకు న్యాయం జరిగిద్దని నేను పరిగెత్తుకుంటూ వచ్చాను సార్. నాకు హౌస్ లోన్ ఉంది, ఎడ్యుకేషన్ లోన్ ఉంది. ఆ ఇల్లు ఒకటే నాకు ఆధారం. కట్టిన డబ్బులతో కొనుక్కున్నాను. హౌస్ లోన్ తోటి ఇల్లు కట్టుకొని ఆ ఇంట్లో 15 ఏళ్ళ నుండి ఉంటున్నాను సార్. మాకు అది ఒక్కటే తప్పనిచ్చి ఏ ఆధారం లేదు సార్.